మంచిగా ఉండి మంచిగా చూచి మంచిగా తలంచి మంచిగా జీవించు. So it has been said, see good, do good, be good. This is the way to God. This is the way to God. కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి. So that we could further and nourish such good qualities within us. These congregations, these assemblies of sadhakas have become. గురువు లభించినప్పుడే, దైవము లభించినప్పుడే, పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలమును వినియోగం చేసుకోవాలి. Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our ఈ disposal. చిక్కిన కాలమును దుర్వినియోగం చేసుకుంటే తిరిగి మనకు లభించేదే కాదు. If you are to fritter away this time that is yours now, you never can get it back afterwards. చిక్కిన సాయిని ఒక్కలేయక చక్క చేసుకోండి. Now this sai which has come within your grasp, make him secure and firm in your possession. పోయిన చిక్కదు పత్తీసుని ఈ పాదసేవయండి. Once you lose this chance, you never can get this padaseva of sai. భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేర్చునండి. Conferring on you devotion, giving you the strength necessary, leading you on to liberation. ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి. Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself. నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ తీర్చుకోండి కర్మం. Understand that this is the way it should be. ప్రేమతత్వాన్ని పెంచుకోండి. Build this nature of love in you. అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి. Wipe out the effects of your past karmas thus, and don't hate or criticize ఎవరినో others. ద్వేషిస్తున్నారనుకోవటం చాలా పొరపాటు. నిన్ను నీవే ద్వేషించుకోవటం. If you say that you're hating somebody else, it's a fault. You're hating yourself. కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు. It's only through the medium of love can you get God. ప్రేమనే మన గమ్యము. Love is our destination. ప్రేమతోనే మన జన్మ ధన్యము. And it is through the medium of love that we can sanctify our lives. ప్రేమనే జీవితంగా భావించుకోవాలి. And love verily is life. స్వార్థరహితమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే అదే సాక్షి. A life devoid of selfishness, full of selflessness, that is a true witness to a true life having been ఇంకా lived. విదేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క విషయాన్నంతా కూడాను అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమం ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీలి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయలు ఖర్చులు పెట్టుకొని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకొని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలము త్రాగటము, డాన్సులు ఆడటము, ఆ రాత్రంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము. ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంతి నిలయం. There is a program which is being got up by all those who have come from other countries, far off countries, and the foreign countries who are assembled here. Now in this context, I should like to tell you one thing. Elsewhere, in other countries and at other places, it's common practice to look upon this day of Christmas in terms of greeting each other like a happy Christmas to you, a Merry Christmas to you. Well, certainly this is one way of celebrating a day like this. But then this is not the right royal way of celebrating an occasion like Christmas. What instead you must look upon is
It's a holy Christmas, neither happy nor merry. If you say Merry Christmas, it pertains to our worldly actions, worldly acquaintances and possessions. If you say Happy Christmas, it pertains to something which is fleeting, ephemeral and temporary. Whereas if you say holy, that which becomes sanctified, that which is sacred and pure. Here you are assembled from thousands of miles, having spent enormous amounts of money, undergoing any amount of trouble and difficulties. Having come thus to this sacred spot, what you should instead enjoy and experience is a holy Christmas. And in Prashanthi Nilayam, it is verily and truly a holy Christmas, such as it that you can never get anywhere else. Elsewhere it's a case of drinking and dancing and indulging in such other time-wasting pursuits. That cannot be a way of celebrating Christmas. It's in this sacred spot of Prashanthi Nilayam alone that this day becomes holy and sacred.